guys, welcome back to my YouTube channel. ఈ బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో దావత్ 2 days ఆఫ్ దావత్. అయితే మేము ఇప్పుడు ఈరోజు మండే కాదు ట్యూస్డే వెనస్డే రోజు దావత్. రేపు వేస్ట్ ఒక వేస్ట్ మాట్లాడుతుంది చూపిస్తా. మండే రోజు దావత్, ఆపు వెనస్డే దావత్, ట్యూస్డే రోజు మేము రేపు బోనాలు చేస్తున్నాం. ఈరోజు మండే మేము మైదాకు పెట్టుకుంటున్నాం. మేము అందరం కాదు, చిన్నకు ఒక్కటే మైదాకు పెట్టుకుంటున్నాం. చిన్నకకి ఇప్పుడు నేను మైదాకు పెడుతున్నా, కానీ కొద్దిసేపటి వరకు యాక్టింగ్ చేస్తుంది. ఆమె పెట్టుకుంటున్నంత యాక్టింగ్ చేస్తుంది. అప్పటి నుంచి చదివేది ఈ వేస్టోడే మెంటలో లెక్క కొర్లుతుండు. స్టార్ట్ చేసేసినాం మైదాకు పెట్టుకుంటున్నాం. మేము పెట్టుకున్నప్పుడు చూపిస్తా. సో గైస్, మేము మైదాకు పెట్టుకుందాం అనుకున్నాం కదా. నేను పెడతా అనుకున్నా యాక్చువల్గా చిన్నక, కానీ ఆమెనే పెట్టుకుంటుంది. గైస్ చూడండి, ఆమెనే పెట్టుకుంటుంది. ఏదో నన్ను పెట్టమన్నది కానీ ఆమెనే పెట్టేసుకుంటుంది. ఇక రైట్ హ్యాండ్కి చూద్దాం. రైట్ హ్యాండ్ కూడా పెట్టుకున్నావా నువ్వే? ఓకే, బాగా వచ్చి పెట్టే వాళ్ళకి నువ్వు వాళ్ళు పెట్టుకోవద్దు. బాగా వచ్చి పెట్టినప్పుడే నేను బ్లాగ్ తీసా. గైస్ చూద్దాం, బాగా పెడతాడో నేను పెడుతున్నా రైట్ హ్యాండ్కి. మా అమ్మ ఆపుతావా కొంచెం? అది అవ్యాన్ని చూడండి, అవ్యాన్ని వండుకోమంటే వాళ్ళు నానొస్తుందని ఫీల్ అవుతుండే, కానీ అలా నానొస్తలేడు. ఫ్లైట్ దిగేసి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది మా బావ. సాత్విక స్లీపింగ్. మా డిజైన్ నేనే పెడుతున్నా గైస్, నేనే పెట్టినా, ఆమె పెట్టుకోలే, నేనే. హాయ్ గాయస్, నైట్ డిస్కంటిన్యూ చేసినాం ఎందుకంటే మాకు ఒక్క చెయ్యికి వేసుకోగానే అవ్యాన్ ఏడ్చిండు. ఇంకా ఆపేసినాం. చూపిస్తా చూడండి, ఎంత బాగుంది కదా, మంచిగా అయింది. మంచి హస్బెండ్ బాగా వచ్చింది కదా. బావని చూపిస్తారని బావ బయట కాళ్ళు. అయితే ఇవాళ బోనాలు చేస్తాం అని చెప్పినాం కదా. ట్యూస్డే బోనాలు అయితే తయారవుతున్నాయి మా ఇంట్లో, చూపిస్తా. ఇంకా సాత్విక బోనాలు ఊదిస్తుంది గైస్ సాత్విక. అయితే అసలు మేము ఎప్పుడో చెయ్యాలా, మామూలు ఎంత ల్యాగ్ వేసేసారు, కానీ అవుతుంది, అట్లా పోతుంది. బోనాలు చేసినాక ఆ ఇంట్లో చేసినాక బల్కంపేట పోతాం. ఆడికి పోయినాక మళ్ళీ ఆడ కూడా వేస్తాం. బావ కోసం నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, అంటే అక్క ఆల్రెడీ చేసింది, దాన్ని నేను చూసుకుంటున్నా. ఓట్స్, చాయ్ లాగా కనిపిస్తుంది కానీ చాయ్ కాదు గైస్, ఓట్స్. నేను ఓట్స్ చేస్తున్నా. సాత్విక ఏమో బోనాలు చేస్తుంది. 3 బోనాలు గైస్, ఇవాళ 3 బోనాలు. అక్క పెద్దమ్మ ఏమో అవ్యానికి స్నానం చేపిస్తారు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు రావాలి, మమ్మీ రావాలి, అందరు రావాలి. అందరు వచ్చినాక పూజ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ నేనైతే పోయి మా పెద్దమ్మ నన్నైతే ఇంటి పక్కన వాళ్ళ ఇక్కడ మా గల్లీ వాళ్ళకి మా దావత్కి ఇన్వైట్ చెప్పమని చెప్పింది. పోయి వాళ్ళకి నేను ఇన్వైట్ చేయాలన్నమాట. సో అది చేసుకొని వచ్చేసాల కొన్ని యాపకుమ్మలు పట్టుకొని రావాలి అంతే. నేను బాగా పోతాం ఐ గెస్, పోయి తీసుకొని వస్తాం. అని వచ్చేసినాయి గాయస్, మా సామాన్ వచ్చేసినాయి. వినీత్ కూడా వచ్చేసింది, సామాన్ వచ్చేసినాయి గాయస్. ఎప్పుడో పొద్దుగాల పోయిరు గాయస్ సామాన్కి వీళ్ళు, ఇప్పుడు వచ్చిర్రు. ఏం చేసారు ఇంతసేపు? అవునా, ఫస్ట్ నన్ను సంచిపోయామంటుంది గాయస్. మేము ఎదురం వచ్చినాం, యాపకులు తెంపుతున్నాం బోనాలకి. ఎవరో చెట్టు బియ్యం ఇట్లా ఎప్పాలా గైస్. బోనాలు స్టార్ట్ అయినాయి. తలంబ్రాలు పోస్తుంది సాత్విక. పిడికిల తలంబ్రా పెళ్ళి
బియ్యం పెళ్ళి అభియాన్ వాళ్ళ నాన్నని కొడుతుండు, హ్యాపీగా కొడుతుండు, హ్యాపీగా. ఇంకా బోనం టు అవర్ హోమ్. ఎంత బాగా. హాయ్ అవ్యాన్, అవ్యాన్ చూస్తుండు. హాయ్ అని చెప్పు. హాయ్ హాయ్ గైస్, బల్కంపేట్కి పోతున్నాం ఇప్పుడు. ఇక నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తే అడంగానే వండుకురు అందరూ. యాక్టింగ్ గైస్, యాక్టింగ్ ఇదంతా. అవ్యాన్ ఒక్కడు ఏడుస్తుండు, వాళ్ళ డాడీ అయితే పట్టించుకునే లేడు, ఏడుస్తున్నా అని చెప్పేసి. అంత యాక్టింగ్ గైస్. బల్కంపేట పోతున్నాం గైస్ మేము ఇప్పుడు. బల్కంపేట కాడ బోనం పెద్ద వాళ్ళు చిన్న హాయ్ టు మై వ్లాగ్. హాయ్ గాయ్స్. అయితే బల్కంపేట దగ్గర కూడా బోనం చేస్తున్నాం. ఇంట్లో అయిపోయింది కదా, ఆడికి పోయి బోనం బియ్యం చేసేసుకో. పాటలా పోవా ఒకసారి. మమ్మీ వాళ్ళు ఇంకో కార్లు వస్తారు గైస్. కావాలని ఎందుకు వేసి వచ్చినారా, నాకు అవి పడితే స్ట్రైక్. బల్కంపేట కాడ కూడా బోనం బియ్యం చేయాలి. ఇది అయితే పోతున్నాం మేమందరం ఈ కార్లో, మమ్మీ వాళ్ళు ఇంకొక కార్లో, అందరం కలిసి పోయి బోనం తీసుకుని వస్తాం గైస్. హాయ్ గైస్, దర్శనం అయిపోయింది మాది. ఫస్ట్ టైం ట్యూస్డే రోజు గుడిలో ఇంత ఖాళీ చూసినాం, చాలా ఖాళీ ఉంది. మేము మళ్ళీ కూడా పోతాం దర్శనంకి. నాకు తెలిసి దర్శనం అయిపోయింది, కూర్చున్నాం ఇట్లా. బాగా ఫోటో దిగుతుంది బాగా. అన్న వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు వచ్చినాక మళ్ళీ దర్శనం చేసుకుంటాం. ఇంకో కారు వస్తుంది కదా, వాళ్ళు వచ్చినాక మళ్ళీ దర్శనం చేసుకుంటాం. నా వాయిస్ వస్తుందో లేదో కానీ ఓకే. వాళ్ళు ఫోటో దిగుతారు గైస్. కపుల్ గర్ల్స్ ఫోటో దిగుతారు వాళ్ళు. మేమిద్దరం కపుల్స్. ఆప్యానికి పంతులు పుల్లదండ వేసింది గైస్. ఇక వీళ్ళు ఇట్లా ఫోటో అయ్యా ఎన్ని ఫోన్లు. దర్శనం కంప్లీటెడ్. నా డ్రెస్ మొత్తం ఖరాబ్ అయింది. చిన్న భావన కొత్త డ్రెస్ కొనిపించాలా, మమ్మల్ని మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూడండి గైస్, నా డ్రెస్ అంతా ఖరాబ్ అయింది. బావా కొత్త డ్రెస్ ఎప్పుడు? కొత్త డ్రెస్ ఖరాబ్ చేసింది గైస్, మళ్ళీ కొనిచేయాలి. ఇప్పుడు మేము ఎక్కుతున్నాం, ఇదంతా మా సంతా. కార్లు తీస్తున్నాం, కార్లు ఎక్కుతున్నాం, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. మేము మధ్యలో ఆగినాం, సత్యభామ బిర్యానీ దగ్గర ఆగాం బాదం పాలు కోసం. మా చిన్నని జ్యూస్ తాగుతామని అక్కడిక్కడ ఆగమంటే ఇక్కడ ఆపలే గైస్, డైరెక్ట్ తీసుకొచ్చి ఈడ. సో ఇప్పుడు మేము కొన్ని డ్రింక్స్ తీసుకుంటాం అన్నమాట. మేమే ముగ్గురం దిగినాం, వాళ్ళు కార్లోనే ఉన్నాం గైస్. ఇప్పుడు బాదం మిల్క్ తీసుకొని నాకు ఒక్కదానికి థమ్స్అప్ తీసుకొని పోతాం. నాకు థమ్స్అప్ ఇష్టం చాలా. ఎస్, ఫుల్ డిసప్పాయింటింగ్ గైస్. ఇంతసేపు వెయిట్ చేపించి మాకు ఇప్పుడు వేడిగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతసేపు వెయిట్ చేసినాక వేడి ఉందంట. హౌ బ్రో, హౌ? సీ దిస్ ఇస్ ఇటు పోయి ఫోన్ తెచ్చి ముఖం మీద పెడుతుంది. బ్లాగ్ చేయకపోతే చెయ్యవా? మళ్ళీ ఫలుదా ఆడంతసేపు వెయిట్ చేస్తాం గైస్. ఇక మళ్ళీ వచ్చే దానిలో ఫలుదా. బావా ఇస్ రీడింగ్.
all mixed the butterscotch. Okay, I will go with. గైస్ మా పెద్దమ్మ అప్పుడెప్పుడో పొద్దున చెప్పింది నాకు అందరికీ చెప్పిరా అని చెప్పేసి ఇప్పుడు గుడి నుంచి వచ్చినాం పోతున్నాం చెప్పనీకి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక ఆంటీ ఉంది ఆమెకు చెప్పేసి వెళ్ళిపోతాం ఇక ఏం చేస్తారు వాళ్ళు తాప తాప చేస్తారట చాప అందరికి చెప్పేసి వచ్చేసినాం గైస్ నా బొట్టేంది అందరికి చెప్పేసి వచ్చినాం గైస్ జర అవుట్ ఆఫ్ కంటెంట్ వెళ్తారు మనకు సంబంధం లేదు ఇంటిస్తే ఇగ్నోర్ చేయండి అందరికీ చెప్పేసి వచ్చిన గైస్ ఇంకా ఇప్పుడు మా ఇంట్లో చేపల ఫ్రై చేస్తారు మా చిన్న బావ ఇంకా మా సాత్విక ఐ షో యూ 1 minute చిన్న బావ అండ్ సాత్విక ఆర్ ఇన్ కిచెన్ డూయింగ్ చేపల ఫ్రై the chef helper అద్వైత వాళ్ళు వచ్చారు గైస్ అద్వైత వచ్చిరు అద్వైతని లాక్ వేసేసిండు అద్వైత ఇస్ భయపడుతుంది ఇట్లా మనం చేప చూద్దాం ఇట్లా వస్తావా రామన్ మేము చేప వేసుకుంటున్నాం పోవాలి హాయ్ గాయ్స్ అద్వైత అవ్యాన్ని పండుకోబెడుతుంది గైస్ అరవితోనే వస్తుంది అరవిత ఆల్రెడీ వండుకున్నాడు గైస్ అద్వైత నీ ఫ్రాక్ చూపియావా నాకు ఎక్కడ పోయింది పొట్టిదానా నీ ఫ్రాక్ ఏది అమ్మో భయపడాలా ఇప్పుడు నేను భయపడాలా బయటాడు గుడ్ మార్నింగ్ గాయ్స్ మేకలు వచ్చేసినాయి మా ఇంటికి గుడ్ మార్నింగ్ ఆయన కొరకు ఇప్పుడు మళ్ళీ పట్టేది చెవులు కాదు పెయ్యాలి మేము జరగను పుట్టు చౌలే మంచిగా హాయ్ గాయస్ దావత్ అన్నాం కానీ పొద్దుకెళ్ళి ఒక్క వీడియో తీయాలి ఒక్క వీడియో కూడా ఎందుకంటే మేమంతా బిజీ ఉండే కాబట్టి ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి బయట వస్తున్నాం ఇప్పుడు అవ్యాన్ వాళ్ళు వెళ్ళిపోతారు ఫంక్షన్లో ఒక్క వీడియో తీయాలి అది ఏమైనా క్లిప్స్ యాడ్ చేస్తాం వీళ్ళు ఎంత వ్లాగ్ స్టార్ట్ చేసినాక ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారు వీళ్ళేదో పెద్ద అవ్యాన్ వాళ్ళు వెళ్ళిపోతారు గైస్ బాయ్ బాగా అటే ఉండు చిన్నోడు పెద్దోడు అటే ఉండు అందరూ అటే పిలుస్తుందిరా బాయ్ చిన్న బాయ్ రా బావా బాయ్ నల్లగట్ల దగ్గర బాగుంది ఇక్కడనే ఉంటా ఓకే చెప్తున్నాను బాయ్ 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 గైస్ వీళ్ళు ఆయిల్ మర్చిపోయారు అవ్వంది మేము ఇప్పుడు ఉరుక్కుట పోతున్నాం గైస్ ఉరుక్కుట వచ్చేసినాం హలో గైస్ ఇవాళ మా తీసుకపోయింది పిజ్జా తిని చిన్న డబ్బులతోని ఇవాళ ఇవాళ చిన్నోడికి పైసలు ఉండవు అప్పుడు చిన్నోడికి మంచి అవుతుంది బాగా అవుతుంది రిషిపిని పిజ్జా ఆర్డర్ పెట్టింది ఇప్పుడు వస్తుంది మేము తింటాం ఇప్పుడు చిన్న పైసలు ఇచ్చింది కదా పిజ్జా ఇయ్యం చిన్నోడికి పిజ్జా ఇయ్యం నీకు మరి అంతే కదా చికెన్ పిజ్జా చికెన్ పిజ్జా పెట్టుకున్నాం
డింగిటి కిండింగ్ వస్తుండు, మా పిజ్జా వస్తుంది. డింగిటి కిండింగ్ డింగిటి డింగిటి కిండింగ్ వస్తుంది, పిజ్జా వస్తుంది. మేము మంచిగా తింటాం. డింగిటి కిండింగ్ పిజ్జా వచ్చింది, ఓపెన్ చేస్తున్నాం. అరవిత్ ఓపెన్ చేస్తుండు పిజ్జా. ఓపెన్ చేసినాం, పిజ్జా వచ్చింది, ఓపెన్ చేసినాం. డుమ్ముకి డుమ్ డుమ్. చూడండి, ఓపెన్ చేయి, చూడండి పిజ్జా. యాక్చువల్లీ ఫంక్షన్ ఏంటంటే అవ్యాన్స్ క్రాడిల్ సెరమనీ. మేము ఇది 21st డేకి చేయలేదు, 3 months ఫంక్షన్ చేసినాం. ఫంక్షన్లో బిజీ ఉండడం వల్ల ఏం రికార్డ్ చేయలేదు. ఇది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తా, చూడండి. బాయ్.